నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 28వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మూలా కార్తె. రేపు మార్గశీర్ష మాస బహుళపక్ష త్రయోదశి తిథి రాత్రి 3:32 వరకు, తదుపరి చతుర్దశి తిథి. అనురాధ నక్షత్రం రాత్రి 10:13 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. శూల యోగం రాత్రి 10:24 వరకు, తదుపరి గండ యోగం. గరజకరణం మధ్యాహ్నం 3:04 వరకు, వణిజకరణం రాత్రి 3:32 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి. సూర్యుడు ధనుసు రాశిలో మూలా నక్షత్రంలో రాత్రి 12:26 వరకు, తదుపరి పూర్వాషాఢ నక్షత్రంలో సంచరిస్తాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 4:05 నుండి రాత్రి తెల్లవారుజామున 5:46 వరకు. అమృతకాలం పగలు 11:04 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:45 సూర్యాస్తమయం సాయంత్రం 5:51 చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున 5:12 చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:30 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:56 నుండి 12:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:45 నుండి 8:14 వరకు. రాహుకాలం ఉదయం 9:31 నుండి 10:55 వరకు. గుళిక కాలం ఉదయం 6:45 నుండి 8:08 వరకు. యమగండం మధ్యాహ్నం 1:41 నుండి 3:04 వరకు. రేపు త్రయోదశి తిథి ప్రదోషకాల వ్యాప్తి ఉన్నందువలన రేపు ప్రదోష వ్రతం. శైవ భక్తులు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష సమయంలో దీపారాధన చేసి శివునికి రుద్రాభిషేకం చేస్తారు. శని ప్రదోషం. శనివారం రోజు త్రయోదశి తిథి ప్రదోష సమయంలో ఉండటం వలన రేపు శని ప్రదోషం. శనిగ్రహ దోష నివారణ శాంతి విధానాలు ఆచరించడానికి అనుకూలం. నిరయన రవి పూర్వాషాఢ నక్షత్రంలో రేపు రాత్రి 12:26 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి పూర్వాషాఢ కార్తె ప్రారంభమవుతుంది. ఏకార్గళ దోషం రేపు రాత్రి 12:26 నుండి ఎల్లుండి రాత్రి 9:41 మధ్య కాలంలో ఏర్పడుతుంది. గండ యోగం జరుగుతున్న సమయంలో రవి పూర్వాషాఢ నక్షత్ర సంచారం, చంద్రుడు జ్యేష్ఠ నక్షత్ర సంచారం చేస్తున్న సమయంలో ఈ ఏకార్గళ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శివనామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.